హాయ్ ఫ్రెండ్స్, మీరు అందరూ ఎలా ఉన్నారని, మీ అందరూ చాలా బాగుండాలని కోరుకుంటున్నాం. మేమైతే బయటకైతే వెళ్తున్నామండి. చిన్న పాపను మాత్రం అక్క వాళ్ళ ఇంట్లో వదిలిపెట్టేసి వెళ్దాం అనుకున్నాం అనమాట. తనకేమో జలుబును జ్వరం అండి, నైట్ జ్వరంగా ఉందనమాట. ఇప్పుడైతే పర్లేదండి, సిరపులు వేసానమాట, కొంచెం తగ్గింది, జ్వరం అయితే లేదు ఇంకా. సరే అని చెప్పి మా అక్క వాళ్ళ ఇంట్లో వదిలిపెట్టేసి మా పెద్ద పాప మేమైతే బయటకైతే వెళ్తున్నామండి. కొంచెం చిన్న చిన్న పనులు ఉన్నాయి అనమాట. నేను చిన్న పాప కోసం ఫీవర్గా ఉంది కదా అని తనను చూసుకోవాలని చెప్పి నేనైతే లీవ్ పెట్టానండి ఈ రోజు మాత్రం చిన్న పాప కోసం. అనుకోకుండా ఈ పనులు కూడా చేసుకోవాల్సి వస్తుంది. స్కూల్ ఫీజుకి మాట్లాడుకోవాలి, స్కూల్కి వెళ్ళి బుక్స్ మాట్లాడుకోవాలి, బుక్స్ తీసేసుకుందాం అనుకుంటున్నాను ఈరోజు వెళ్ళి. ఇంక సరే ఈ పనులన్నీ పూజ చేద్దాం అని చెప్పని అనుకున్నా. పెద్ద పాప కూడా ఇంక చిన్న పాప స్కూల్కి వెళ్ళట్లేదు, పెద్ద పాప కూడా వెళ్ళని చెప్పి ఈరోజు అందనమాట. సర్లే ఇంకా హాఫ్ డేసే కదా, ఇంక ఒక్కరోజే మమ్మీ అంటే ఇంక సర్లే ఓకే అని చెప్పని అన్నానండి. ఇంకా మేమైతే ఇలా వెళ్తున్నాం అనమాట, గ్యాస్ కంపెనీకి వెళ్దామని చెప్పి. ఇంకా బుడ్డ పాప ఏమో ఇంకా మా అక్కల ఇంట్లో ఉంది, త్వరగా ఆ పనులన్నీ పూజ చేసుకొని వచ్చేద్దాం అని చెప్పని అనుకుంటున్నాము. ఇదిగోండి మేమైతే ఇలా బయలుదేరి వెళ్తున్నామండి. గ్యాస్ కంపెనీకి అయితే వచ్చేసామన్నమాట. ఇక్కడ గ్యాస్ నెంబర్ చెప్పంగానే ఫింగర్ ప్రింట్ వేయించేసుకున్నారు. అంకుల్ తెలిసిన అంకులే, త్వరగా అయిపోయిందండి. ఇక్కడ 5 మినిట్సే పట్టింది అంతే, ఎక్కువసేపు కూడా పట్టలేదన్నమాట. నేను ఇంకా లేట్ అయిపోద్ది ఏంటి అనుకున్నాను, ఇంకా అయితే త్వరగానే అయిపోయింది. మార్నింగ్ గ్యాస్ అతను కూడా అదే చెప్పారు, మీరు కొంచెం టైం చూసుకొని వెళ్ళండి, మళ్ళీ జనాలు ఎక్కువగా ఉంటారు కదా అని చెప్పని అన్నారనమాట. అతను చెప్పని బట్టి మేము ఇంకా అలా టైంలోకే వచ్చామండి. ఇంకా పనసకాయ వాళ్ళు ఇప్పుడే ఒలుస్తున్నారనమాట. వచ్చేటప్పుడు రిటర్న్లో తీసుకుందాం అనుకుంటున్నాము, చాలా రోజుల నుంచి తీసుకుందాం అనుకుంటున్నాను, అక్కడే కుదరట్లేదండి అసలు. ఎందుకంటే ఏదో టైంలో అలా వెళ్ళిపోతానే ఉంటున్నాను, వచ్చేటప్పుడు తీసుకుందాం అనుకున్నాం, మళ్ళీ మేము వేరే రూట్ నుంచి వస్తున్నాం అనమాట. ఇక్కడైతే బాగుంటాయి అన్నమాట, కొంచెం నీట్గా కూడా తీస్తారు ఆయన, అందుకోసం అక్కడ తీసుకుందాం అని చెప్పని అనుకుంటున్నాను. ఇంకా మా అక్కకు కూడా చాలా ఇష్టమండి, ఎప్పటి నుంచో తనకి తీసుకుందాం అని చెప్పని అనుకున్నాం. తను కొంచెం నీట్గా లేకపోతే తిందనమాట, కొంచెం తినాలన్నా తను కొంచెం పనసకాయ తొనలు కదండి, అందుకోసం కొంచెం ఆలోచించుకొని తీసుకోవాల్సి వస్తుంది అనమాట. ఇదిగోండి మేమైతే బయలుదేరి వెళ్తున్నాం. మా హస్బెండ్ గారి బండి అయితే నేను వేసుకొని వచ్చానండి, ఆయనైతే నా బండి తీసుకుని వెళ్ళాలన్నమాట. బండి కొంచెం సర్వీసింగ్కి ఇద్దామని చెప్పి ఆయన తీసుకొని వెళ్ళారు. ఈ బండి ఏంటో డ్రైవ్ చేస్తున్న కొద్ది జలక్కిస్తుంది అనమాట, కొంచెం టెన్షన్గా అయితే ఉంది నాకు, అందుకోసం స్లోగా పోనిస్తున్నాను అనమాట. ఇంక సర్లే అని చెప్పి మేమైతే దగ్గరికి వచ్చేసామండి. ఇంకా చిన్న పాప కూడా వచ్చుంటే బాగుండేది కదా అని అనుకున్నాను, కానీ తనకి బాగోలేదు కదండి, అందుకోసం ఉంచాను అనమాట. నాకు అలవాటు అయిపోయారండి, ఎక్కడికి వెళ్ళినా మా హస్బెండ్ గారు అయితే ఆఫీస్కి వెళ్ళిపోతారు, మేము ముగ్గురమే ఎక్కడికి వెళ్ళినా వెళ్తాము. ఇంకా తను లేకపోతే నాకు ఏంటోలా అనిపించింది అండి, బొడ్డది లేకపోతే తను ఉంటే అసలు మాట్లాడినట్టే ఉంటుంది. ఎండ ఎక్కువగా ఉంది కదండి, అందుకోసం నేను తనని ఇంకా రెడీ చేసి కూడా ఇంక వద్దులే అని చెప్పన్నా. మాకు కూడా ఫోన్ చేసి నా దగ్గర వదిలిపెట్టెళ్ళు, వద్దులే అని చెప్పాను అంది. ఇంకా సర్లే అని చెప్పి ఉంచానండి. ఇదిగోండి స్కూల్ దగ్గరికి అయితే వచ్చామన్నమాట. పెద్ద పాప కూడా అడుగుతుంది, చెల్లిని తీసుకొస్తే బాగుండేది కదా మమ్మీ అని చెప్పి. బాగాలేదు కదమ్మా, అందుకేనేలే అని చెప్పని అన్నాను. ఇదిగోండి ఇంకా మేమైతే కనుక లోపలికైతే ఎంటర్ అయిపోతున్నామండి. మా పిల్లలు ఇద్దరు ఈ స్కూల్లోనే చదువుకుంటున్నారనమాట. ఇంకైతే వీళ్ళకి బుక్స్ తీసుకొని ఎంత టైం పట్టిద్దో ఏమోనండి, చూడాలి. ఇప్పుడే స్కూల్ కూడా వదులుతున్నారండి, టైం పట్టిద్దో ఏమో మరి చూడాలి. ఇంకా నాకైతే త్వరగా అయిపోతే బాగుండాలని అనుకుంటున్నా, బుడదాని దగ్గరికి వెళ్ళిపోవాలి కదండి, అందుకోసం అనమాట. ఇంక ఇదిగో నేనైతే లోపలికైతే ఎంటర్ అయిపోతున్నానండి. ముందే ఇక్కడ మాకు మెసేజ్ చేశారనమాట, యూనిఫామ్స్ లేవండి, బయట తీసుకోవాలని చెప్పని అన్నారు. ఇంకా మా యూనిఫామ్స్ అయితే బయట తీసుకోవాలి, ఫీజు గురించి మాట్లాడేసి బుక్స్ అయితే తీసేసుకుందాం అనుకుంటున్నాము. ఇంకా మేడం కోసం వెయిటింగ్ అనమాట, ఫీజు కోసం మాట్లాడాలని చెప్పి. మా పెద్ద పాపను కూర్చోమంటే కూర్చోవట్లేదు, పక్కన పేరెంట్స్ ఆవిడ కూడా మాట్లాడుతుంది అనమాట. తినేమో బయట ఆడుకుంటాను నేను అని చెప్పి, వాళ్ళ ఫ్రెండ్స్ వస్తారు కదా, నేను వెళ్తాను మమ్మీ అని చెప్పని అంటుంది. లేదు ఇక్కడ కూర్చోలే, మనం వెళ్ళిపోవాలి కదా త్వరగా అని చెప్పని అన్నాను అనమాట. అందుకోసం ఇంకా అలా కోపంగా ఉంది నా మీద అయితే. ఈ లోపు అయితే నాకైతే ఎల్కేజీ మేడం మాత్రం కాల్ చేశారండి, గ్రూప్ ఫోటో ఉందని చెప్పి గుర్తు చేశారనమాట. ఇంకా ఆ ఫోటో తీసుకుందాం అని చెప్పి అనుకున్నాను. నేను కూడా మా పెద్ద పాప మేడం కూడా కాల్ చేశాను, గ్రూప్ ఫోటో ఉంది అని చెప్పని అన్నారండి. ఇంక ఇస్తారని చెప్పనంటే సరే ఆ 2 ఫొటోస్ కూడా తీసేసుకున్నాం, బుక్స్ కూడా తీసేసుకున్నాం అనమాట. ఇదిగోండి ఇంకా కొంచెం త్వరగానే అయిందండి నిజం చెప్పాలంటే. ఇంకా మా పెద్ద పాపని రమ్మన్నానని చెప్పి చూడండి ఎంత కోపం వచ్చిందో తనకైతే. అక్కతో ఆడనీయకుండా నన్ను తీసుకొచ్చావేంటి, చాలా రోజుల తర్వాత అక్కతో మాట్లాడుతున్నాను, ఆడుకుంటున్నాను కదా, ఎందుకు రమ్మన్నావు మమ్మీ అంటుంది. మా బుడదాని బ్యాగ్ అండి, అది యూకేజీ బ్యాగ్ అనమాట, బ్యాగ్ కూడా ఇచ్చారు. మా పెద్దాని బుక్స్ ఇదిగోండి ఇంక బుక్స్ తీసుకొని ఇంక వెళ్తున్నాం అనమాట. బుడ్డ పాప మా అక్క వాళ్ళ ఇంట్లో ఉంది కదండి, తనని తీసుకొని ఇంక ఇంటికైతే వెళ్ళాలన్నమాట. ఇంకా సర్లేని పెద్దానికి నచ్చ చెప్తున్నాను, మనం వెళ్ళేపాటికి లేట్ అయిపోద్దామా, త్వరగా వెళ్ళాలి కదా అని చెప్పని అంటున్నాను అనమాట. సర్లే మమ్మీ అయితేలే అని చెప్పని అంది, కోపం అయితే తగ్గలేదు. ఇంకా సర్లే అని చెప్పని అందనమాట. ఇంకా అలాగే ఇంకా మేమైతే స్టార్ట్ చేసి వెళ్తున్నామండి. ఇంకా బుడ్డది కూడా మా కోసం వెయిట్ చేస్తుంది, పాపం ఉండదండి ఎక్కువసేపు, ఒంట్లో బాగలేదు కదా, ఎవరి దగ్గర ఉండదు, అది నా దగ్గరే ఉంటుంది అనమాట. ఇంకా మా పెద్ద పాపకు కూడా తెలుసు ఆ విషయం, అందుకోసం ఇంకా సర్లే మమ్మీ అని అంటది. ఇంకా దానికి నేనంటే ఇష్టం అండి బుడదానికి, అందుకోసం ఇంక పెద్దది కూడా ఇంకేం మాట్లాడదనమాట, చెల్లి కదా అని చెప్పి. ఇంకా ఇదిగోండి మెయిన్ రోడ్డుకి అయితే వచ్చేసామన్నమాట.
చెరుకు రసం ఇప్పించమంది మా పెద్ద పాప. వెళ్తే తాగుదాంలే అమ్మ ఎక్కడైనా ఆగి మంచి చోట అని చెప్పానన్నాను. ఈ పనసకాయల బండి చూసి మమ్మీ నువ్వు తీసుకోవాల్సింది ఇక్కడే కదా మమ్మీ అని చెప్పానంది. కాదమ్మా ఈ బండి కాదు ఎదురు ఇంకో బండి ఉంది అక్కడ తీసుకుందాము అని చెప్పానన్నాను. ఇంకా అక్కడికైతే మేము బయలుదేరైతే వెళ్తున్నామండి తీసుకోవాలని చెప్పి. ఇంకా బండి మీద అలాగే స్లోగా వెళ్తున్నాం అనమాట. బుక్స్ కూడా ఉండే కదా. ఒక బ్యాగ్ ఏమో మా పెద్ద తగిలించుకుంది, ఒక బ్యాగ్ ఏమో ఎదర పెట్టాను. అది కూడా తగిలించుకొని ఎదరే పెట్టి మమ్మీ అని అంటుంది. నీ బుక్సే నలిగిపోతాయి అని చెప్పాను అన్నాను. అందుకోసం ఆ బ్యాగ్ అయితే తగిలించుకుంది, లేదంటే కనుక ఎదర పెట్టి మమ్మీ అనేదండి. ఇంకా సర్లేనే వెళ్తున్నామండి. ఇలా వెళ్తూ ఉన్నాం అనమాట. ఇంకా నేనైతే తోలుతూ ఉన్నా స్లోగా. ఇదిగోండి ఇక్కడ పానీపూరి కూడా బాగుంటుందండి. ఇక్కడ ఈ బండి పక్కన బండి ఉంది కదండి, పానీపూరి బాగుంటుంది. అక్కడ పనసకాయల తొనల దగ్గరికి వచ్చాను. పెద్ద పనసకాయలు లేవండి, చిన్నవి ఉండి. వెళ్ళేటప్పుడు అయితే పెద్దవి ఉండేవి, కానీ ఇప్పుడు చిన్నవి ఉండి సర్లేని చెప్పి తీసుకున్నా. ఎండ అయితే మామూలుగా లేదండి, చాలా బాగా ఉందన్నమాట ఎండ. ఇంకా నాకైతే కళ్ళు తిరిగిపోతున్నాయండి. మార్నింగ్ ఎప్పుడో టిఫిన్ చేస్తాను. పాప అక్కడ ఉంది కదండి, ఆమెకాయ ఇచ్చేసేసి ఇంక నేను తీసుకొని పాపని ఇంటికి వెళ్ళిపోదాం అని చెప్పని అనుకుంటున్నాను అనమాట. అదిగోండి కొంచెం ఎదరనమాట వాళ్ళ ఇల్లు. ఇంకైతే దగ్గరికి అయితే వచ్చేసామండి. ఇదిగోండి ఈ పక్క సందులోనే. ఇంకా అక్కడికి వెళ్ళేసి ఇంకా పాపని తీసుకొని వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. వస్తామండి. ఏం చేస్తుందో ఏమో, మళ్ళీ ఏమైనా ఫీవర్ వచ్చిందని భయమండి నాకైతే. ఎందుకంటే చూసుకుంటా దగ్గర ఉండేది వేరు, కొంచెం మనం అటు వెళ్ళి రాగానే జ్వరం వస్తే మళ్ళీ టెన్షన్ అండి. ఇంకా పాపని తీసుకొని అయితే మా ఇంటికి అయితే వచ్చానండి. మా పెద్ద పాప నేను తీస్తాను మమ్మీ లాక్ అని చెప్పింది. సర్లేని ఇచ్చానండి, కానీ రావట్లేదు. తన చేతిలో ఐస్ క్రీమ్ ఉందండి, అందుకే తీయలేకపోతుందన్నమాట. నేను వచ్చి తీస్తానని చెప్పాను. చిన్న పాపకైతే ఇప్పించలేదండి, ఫీవర్ కదా, అది కాక జలుబు కూడా ఉందని ఇప్పించలేదండి. ఇదిగోండి తాళం అయితే ఇలా తీస్తానమాట నేను. ఇదిగో గ్రూప్ ఫొటోస్ చూసుకుంటున్నారు పిల్లలు, బుక్స్ కూడా చూసుకుంటున్నారనమాట. అన్నీ ఓపెన్ చేసుకొని మా బుడ్డదైతే అన్నీ చూసుకుంటుందండి, బుక్స్ అన్నీ తీసుకొని. ఇంక అన్ని బుక్స్ నాయేనా మమ్మీ అంది. అన్నాను. ఈ ఫోటోలో ఉన్నది వాళ్ళ ఫ్రెండ్స్ పేర్లు చెప్తుందనమాట. ఇంక సర్లే అని చెప్పి చూస్తున్నాను. ఇంకా వాళ్ళ చెల్లి బుక్స్ చూస్తుందండి వాళ్ళ అక్క. ఇదిగోండి తన బుక్స్ మాత్రం చూసుకోకుండా అయితే అలా ఉంచేసేసింది అనమాట. మొత్తం ఓపెన్ చేస్తానండి, ఇప్పుడే వద్దమ్మా అని చెప్పాను. కవర్స్ వేయాలి కదా, అప్పుడు చూద్దుగాలని అని చెప్పాను. బొడ్డది మాత్రం ఏంటి మమ్మీ అక్క బుక్స్ ఇన్ని ఉండేవి, నా బుక్స్ ఏంటి తక్కువ ఉండేవి అని చెప్పాను. నాకు తక్కువ ఎందుకు కొన్నావు మమ్మీ అని చెప్పి వాదనమాట. అక్క బుక్స్ అన్నీ ఉండేవి ఏంటి అని చెప్పాను అంటుంది. అక్క అంతే కదమ్మా అని చెప్పి, అక్క 4th క్లాస్ కదమ్మా, నువ్వు యూకేజీ కదమ్మా, అందుకే నీకు తక్కువేనమ్మా, మళ్ళీ హోంవర్క్స్ ఎక్కువ రాయాల్సి వచ్చింది కదమ్మా అని చెప్పాను అనమాట. మీ అందరికీ హాయ్ చెప్తుందండి. ఈ వీడియో కనుక నచ్చితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మమ్మల్ని సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ మాకు చాలా ఇంపార్టెంట్. Thank you all.